ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. జూన్ 13వ తేదీ శనివారం 2026 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జూన్ 13వ తేదీ శనివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈరోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి శుభ ఫలితాలతో మీరు ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారండి. మీరు కోరుకున్న విధంగా ప్రతి విషయంలోనూ ముందుకు వెళ్ళటం, ఆశించినంత వరకు అన్ని విషయాలలోనూ కూడా విజయాలను పొందటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. కొత్త ఆలోచనలతో మీరు మరింతగా ముందుకు వెళ్ళగలుగుతారు. నూతన వ్యవహారాల పట్ల మరింత ఆసక్తిని అయితే చూపించగలుగుతారండి. అంటే ఏదైనా కొత్తగా ప్రారంభించాలని కానీ ఇట్లాంటివన్నీ కూడా ఆలోచనలతో ఉండగలుగుతారు. అంతేకాకుండా గతంలో సగం సగం పూర్తి కాని పనులు ఏవన్నా అయితే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈరోజు ఒక కొలిక్కి తెచ్చుకోగలిగిన అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ఆ విషయాలపై కొంతవరకు మీరు సమర్థతను పెంచుకోగలుగుతారు. కొంతవరకు చర్చలను చేసుకోగలుగుతారు. నిర్ణయాలను కూడా తీసుకోగలుగుతారండి. అన్నింటిలోనూ కూడా కొంత పని భారం, ఒత్తిడి సహజంగానే తగ్గించుకుంటూ మీ బాధ్యతల పట్ల మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారండి. అంటే సహజంగానే ఒత్తిడి కానీ, పని భారం కానీ తక్కువగా ఉంటూ మీరు మీ ప్రతి అడుగును కూడా ముందుకు వేయగలుగుతారు. ఇంకా మీరు ఏదైతే చేస్తున్నారో ఆ విషయాలన్నిటిలోనూ కూడా అంటే ఆర్థిక పరంగా నిలదొక్కుకోవడం కానీ, ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవాలనుకోవడం కానీ, ఏదైనా నూతన వ్యవహారాలలో ముందుకు వెళ్ళటం కానీ, ఏదైనా ప్రారంభించాలన్న ఆలోచనలు చేసుకోవటం కానీ, ఇలా ఎవరికి ఏ ఆలోచన అయితే ఉంటుందో వాటన్నిటినీ కూడా ఆచరణలో పెట్టే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. దైవానికి సంబంధించిన విషయాలపై కాసింత సమయాన్ని కూడా వెచ్చించుకోగలుగుతారండి. అన్నింటిలోనూ కూడా మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. కొత్త ఆలోచనలతో మీరు ప్రతి అడుగు ముందుకు వేయటం కూడా మీకు మరింత కొత్త అవకాశాలను ఇచ్చే విధంగా ఉండబోతుందండి. ఆదాయాన్ని రెట్టింపు చేసుకునే విషయంలో మరింత ముందంజలో ఉండగలుగుతారు. ఆదాయ మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చక్కబెట్టుకోగలుగుతారండి. మీరు అనుకున్న దానికంటే రెట్టింపుగా ఆదాయం రావడం కానీ, రెట్టింపు లాభాలు రావడం కానీ, ఇట్లా అంటే డబ్బుకు సంబంధించిన విషయాలలో కొంత మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా మీ చేతికి రావడం, అది కూడా సమయానికి రావడం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. నూతన వ్యవహారాలలో అంటే వృత్తి వ్యాపారాలలో కొత్త ఆలోచనలు చేసుకోగలుగుతారు అనుకున్న అదే విషయంలో కూడా కొంత ప్రణాళికలను వేసుకోవడం, దాని గురించి ఎవరినైనా వ్యక్తులను, నూతన వ్యక్తుల పరిచయాలు జరుపుకోవడం ఇట్లాంటివి కూడా ఈరోజు చేయగలుగుతారండి. అన్ని విషయాలలోనూ కూడా ముందు చూపుతో వ్యవహరించడం ఈరోజు మీ ప్రత్యేకతగా ఉంటుందండి. ప్రతి నిర్ణయాన్ని తీసుకోవడంలో ఎంతో ముందు చూపుతో వ్యవహరించగలుగుతారండి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఏ నిర్ణయాన్నైనా కూడా తీసుకోగలుగుతారు. ఆ నిర్ణయాలను అమలుపరిచే విషయంలో కూడా అత్యంత జాగ్రత్తలనైతే వహించగలుగుతారు. అంటే ఎలా పడితే అలాంటి నిర్ణయాలు తీసేసుకోవడం, ఎలా పడితే వాటిని అలా అమలు పరుచుకుంటూ వెళ్ళిపోవడం ఇట్లాంటివి కాకుండా ఒక చక్కటి ప్రణాళికతో ప్రతి నిర్ణయాన్ని అమలుపరిచే విషయంలో మీరు మీ వంతు పాత్రనైతే నిర్వర్తించగలుగుతారండి. ఇంకా మీపై ఆధారపడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి సలహాలను ఇవ్వటంలో కానీ, వారికి మార్గదర్శకంగా ఉండటంలో కానీ మీ వంతు పాత్రని రోజు నిర్వర్తించుకోగలుగుతారు. అంటే మీ బాధ్యతల నిర్వహణ విషయంలో కూడా ఎంతో అప్రమత్తంగా ఉండగలుగుతారు. చక్కగా అన్ని బాధ్యతలను కూడా రోజు ముగిసే సమయానికి నిర్వర్తించుకుని మానసిక ప్రశాంతతను కూడా పొందగలుగుతారండి. ఖర్చులు కూడా కాసింత నియంత్రణలో ఉండే అవకాశం అయితే ఉంటుంది. పొదుపు నిల్వలను పెంచుకోగలుగుతారు. మీ డబ్బు ఏదైతే ఉందో దాన్ని భవిష్యత్తు అవసరాల కోసం పొదుపులో కానీ, నిల్వలో కానీ పెట్టుకోగలుగుతారండి. అది కూడా మీకు రానున్న రోజుల్లో మంచి ఉపయోగపడే విధంగా ఉండబోతుంది. నూతన పరిచయాలు జరిగే అవకాశం ఉంటుందండి. అంతేకాకుండా మీ బంధుమిత్రులు, మీ స్నేహితులు, సన్నిహితులు, మీకు ప్రియమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారితో కలిసి కొంత మాట మంచి జరుపుకునే అవకాశం కూడా లభిస్తుందండి. ఇది కూడా మీకు మానసికంగా కొంత ప్రశాంతతనైతే కలిగిస్తుంది. నూతన పరిచయాలు జరిగే విషయంలో మీకు ఎవరైతే వ్యక్తులతో పరిచయాలు జరుగుతాయో వారి వలన మీరు భవిష్యత్తులో కొంత ప్రయోజనాన్ని పొందే అవకాశం కూడా ఉండబోతుందండి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వారికి మీ వ్యక్తిగత వ్యవహారాలు తెలియచేయటం కానీ, మీ రహస్యాలను తెలియచేయటం కానీ ఇట్లాంటివి చేయకుండా కొంత జాగ్రత్తనైతే వహించవలసి ఉంటుందండి. ఇతరులకు సహాయం చేసే విషయంలో కూడా మీ వంతుగా మీరు చక్కటి పాత్రనైతే వహించగలుగుతారండి. మీకు చేతనైనంతలో మాట సహాయం చేయటం కానీ, లేదా
వారికి ఏదైనా ఆర్థిక పరంగా మీకు తోచినంతలో సహాయం చేయటం కానీ, ఇట్లాంటి వాటిలో కూడా ముందంజలో ఉండగలుగుతారండి. ఎవరైతే మీకు ఇష్టమైన వ్యక్తుల కోసం ఏదైనా బహుమతులు కానీ, లేదా విలువైన వస్తువులను కానీ కొనుగోలు చేయాలి అని కోరుకుంటున్నారో, అట్లాంటి వారందరికీ కూడా ఈరోజు చక్కటి అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. మీరు కొంతవరకు ఆ దిశగా మీరు మీ ప్రయత్నాలను చేయగలుగుతారు. మీ ప్రయత్నాలను మీరు ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తులను కొనుగోలు చేయాలి అని కోరుకుంటున్నారో, అట్లాంటి వారందరికీ కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుందండి. మీరు మీ యొక్క ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం ప్రణాళికలను వేసుకోగలుగుతారండి. వాటిలో కొంతవరకు ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఉండబోతుందండి. చక్కగా మీ చుట్టూ ఉన్న వ్యక్తులతోనూ మీరు మాట మంచి జరిపే విషయంలో కానీ, వారితో ప్రేమానురాగాలతో ఉండే విషయంలోనూ కానీ, మరింతగా మీరు ఆదరణనైతే చూపించగలుగుతారండి. అందరితోనూ కూడా స్నేహపూర్వకంగా మసలుకోగలుగుతారు. చక్కగా అందరి ఆదర అభిమానాలను కూడా పొందగలుగుతారండి. మీ వంతుగా మీరు చక్కగా అందరితోనూ ప్రేమగా మాట్లాడటం, అందరి పట్ల గౌరవ మర్యాదలను ప్రదర్శించటం, మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని అందరి మనసుల్లోనూ దక్కించుకునే విధంగా ఉండబోతుందండి. ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మీ యొక్క స్థానం అనేది అందరిలోనూ కూడా ఒక ప్రత్యేకంగా, విభిన్నంగా ఉంటుంది. అది మీ యొక్క వ్యక్తిగత వ్యవహారాల మీద ఆధారపడి ఉంటుంది. అంటే మీ మాట తీరు, మీ యొక్క ప్రవర్తన, మీ ఆలోచన విధానం, అందరి పట్ల మీరు చూపించే ప్రేమానురాగాల వలన మీకంటూ ఒక చక్కటి గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. అదే మీ పనులను కూడా ముందుకు తీసుకువెళ్ళే విధంగా చక్కగా మీకు అన్ని విషయాలలోనూ కూడా ఉపయోగకారిగా ఉంటుందండి. మీరందరితో అలా ఉండడం వల్ల మీ పనులన్నీ కూడా చకచకా ముందుకు వెళ్తాయి. అనుకున్న సమయానికి అన్నిటిని పూర్తి చేసుకోగలుగుతారు. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి. కుటుంబ సభ్యుల నుంచి కూడా మీరెలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అని కోరుకుంటున్నారో, వారు అన్ని విషయాలకి చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు. చక్కగా అందరి మాట ఒకటే, మీ ప్రతి నిర్ణయాన్ని కూడా తీసుకోగలుగుతారండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం, కొంతవరకు జాగ్రత్తలను వహిస్తూ ముందుకు వెళ్ళటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజున ఎంతో సంతోషంగాను, ప్రశాంతంగాను గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో, విద్యారంగంలో ఉన్నవారికి కూడా మీరు మీ తరగతి గదిలో పరీక్షలు కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ, వేటికైతే హాజరవుతున్నారో వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారండి. మీరు కోరుకున్న స్థానంలో మీరు అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. పెట్టుబడిలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా అమలు పరుస్తూ చక్కటి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇంకా ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు చక్కగా కొంతవరకు పనిభారం, ఒత్తిడి సహజంగానే తగ్గించుకుంటూ బాధ్యతలన్నింటినీ సకాలంలో నిర్వర్తించుకోగలుగుతారండి. గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. మీ పనికి తగిన గుర్తింపును పొందుతూ స్నేహపూర్వకమైన వాతావరణంలో మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు అనుకున్న విధంగా చక్కగా అనుకూలమైన వాతావరణం అయితే మీకు ఉండబోతుందండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో, విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. మీరు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. లాభాలను పొందగలుగుతారు. ఇక మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ రోజునైతే చక్కటి ఆదాయంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో, చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ బాధ్యతలన్నింటినీ మీరు సక్రమంగా నిర్వర్తించుకోగలుగుతారు.
మానసిక ప్రశాంతతను పొందగలుగుతారు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారండి. అన్ని విషయాలలోనూ కూడా ముందు చూపుతో వ్యవహరిస్తూ చక్కగా మీ పనులన్నిటినీ పూర్తి చేసుకొని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరిగే అవకాశం ఉంటుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. చక్కటి ప్రణాళికలను వేసుకుంటూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతలన్నిటినీ యథావిధిగా సకాలంలో నిర్వర్తించుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. కొత్త ఆలోచనలతో మీరు ప్రతి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. మీ జీవిత భాగస్వామితో అన్నింటినీ సంప్రదించుకోగలుగుతారండి. వారు కూడా అన్ని విషయాలలో మీకు చక్కటి నిర్ణయాలను తెలియజేస్తూ ఇద్దరి మాట ఒకటే. కాసింత ఏకాంత సమయాన్ని గడుపుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా మార్పులు రావటం, మీకు అనుకూలమైన విధంగా తీర్పులు రావటం, మధ్యవర్తుల ద్వారా మీకు అనుకూలమైన నిర్ణయాలు తెలియటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు భవిష్యత్తు కోసం చక్కటి నిర్ణయాలను తీసుకుంటూ మీరు ముందుకు వెళ్ళగలుగుతారండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా నూతన పరిచయాలు జరిగే అవకాశం ఉంటుంది. కొత్త ఆలోచనలను చేసుకోగలుగుతారు. తెలివైన నిర్ణయాలను కూడా తీసుకోగలుగుతారండి. అందరికీ మేలు చేసే విధంగా కొత్త ఆలోచనలతో మీ ప్రతి అడుగు ముందుకు వేస్తూ ఎంతో గౌరవప్రదమైన స్థానంలో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. మొత్తం మీద ఈ రాశివారు అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన వాతావరణంలో మీ ప్రతి పనిని పూర్తి చేసుకోగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతలకు పసుపు పచ్చని అరటి పళ్ళను ఆహారంగా తినిపించడం వలన మీరేదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.